నకిలీ సర్టిఫికేట్లతోటి టీచర్ ఉద్యోగాలు పొందిరట. అడ్డదారుల్లో కొలువులు దక్కించుకున్న కొందరు డిఎస్సి అభ్యర్థులు. మొన్న డిఎస్సి టీచర్ జాబులు ఎవరైతే దక్కించుకున్నారో అంటే చదివి రాసిర్రో వాళ్ళు సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిరట. బోనఫైడ్లు కావచ్చు, స్పోర్ట్స్ కోటాలో పొందినటువంటి ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫేక్ సర్టిఫికెట్లు. ఇట్లాంటి కొన్ని ఫేక్ బోనఫైడ్లు, ఫేక్ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి జాబ్ పొందిరట. దానికి సంబంధించినటువంటి వార్త చూడొచ్చు. తొలి ఏడాదిలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినటువంటి తొలి ఏడాదిలో 11,000 టీచర్ ఉద్యోగాలు వేసింది. మరి ధృవపత్రాలు ఎవరైతే జాబులు వచ్చి ఉన్నారో వాళ్ళ ధృవపత్రాలు పరిశీలించినప్పుడు కొన్ని ఫేక్ అని తేలిందట. అదే విషయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సైతం ధృవీకరించినట్లు తెలిసింది. దీంతో అడ్డదారిన టీచర్ ఉద్యోగాలు సాధించిన వారి యొక్క భరతం బట్టి వాళ్ళని జాబ్ నుంచి రిమూవ్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేసి జైలుకు పంపించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే బోగస్ సర్టిఫికేట్లతోటి ఎవరైతే కొలువు తీరిర్రో, ఎవరైతే జాబ్లోకి వచ్చిర్రో వాళ్ళట ఇబ్బంది పడి వాళ్ళ ఒంట్లో కూడా వణుకు పుట్టే అవకాశం ఉందట. ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు భరతం పట్టే పనిలో విద్యాశాఖ నిమగ్నం. అంటే ఇటు విద్యాశాఖను అటు ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ కూడా తప్పుదోవ పట్టించినట్టే ఆ ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చి జాబ్లో జాయిన్ అయిన వారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఇది ఎక్కువ కూడా ఎక్కడ ఉందంటే మరి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా గుర్తింపు అంటే ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఎక్కువ గుర్తించారట. స్పోర్ట్స్ కోటాలను బోగస్ ధృవపత్రాల సమర్పణ విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. ఇది ఈ ఫేక్ సంబంధించి టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళంతా కూడా ఇక జైలుకు పోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో వాళ్ళకు జాబు రాదు.